హాయ్ అండి. ఈరోజు మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఏఐతో ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్పమని అడుగుతున్నారు కదా, చెప్తున్నాను. ప్రాసెస్ చూడండి, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. అండ్ ఇది ఒక ఫ్రీ యాప్, మనకి యూట్యూబే సజెషన్ చేస్తుంది ఈ యాప్. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. దీనికోసమని మనం ఫస్ట్ మన ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. తర్వాత ఇందులో మనం ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అది యూట్యూబ్ యాప్, యూట్యూబ్ క్రియేట్ యాప్ అని ఒకటి ఉంటుంది. ఆ యాప్ను ఇట్లా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి వైటీ క్రియేట్ అని, ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుండి. ముందు మన ఫోన్లోకి నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు యాప్ను ఓపెన్ చేస్తాను చూడండి. దాని తర్వాత యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత దాని ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది మనకు. ఒకసారి చూడండి, దాని ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది చూడండి. యాప్ ఓపెన్ అయిపోయింది కదా, దాని ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దాంట్లో ఇవన్నీ వీడియోస్. మనం ఏదైనా ఫోటో ఇచ్చి దానిపైన మనకు ఏం కావాలో ఇట్లా రాస్తే మనకు ఆ వీడియో క్రియేట్ అయ్యి వస్తుంది అన్నమాట. పైన చూడండి అట్లా చూపిస్తున్నారు చూడండి, అట్లా వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ వీడియోస్ అన్నమాట. వీటన్నిటిని మీరు ట్రై చేయొచ్చు. నేను చూపిస్తాను చూడండి. ఇవన్నీ వీడియోసేనండి, అన్నీ ఆల్మోస్ట్ ఓన్లీ మన పిక్ మన ఫోటో ఇచ్చి దాంట్లో మన ఫోటో యాడ్ చేసి మనం ఏమన్నా రాస్తే అది క్రియేట్ అయిపోయి వస్తుంది అన్నమాట. మనకు చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ఆమె బిర్యానీ చేస్తుంది కదా, ఇది చూడండి. చూడండి, నేను ఇప్పుడు దీన్ని ఎలా క్రియేట్ చేస్తాను చూడండి. దీన్ని క్రియేట్ చేయడానికి కోసం ఇక్కడ కింద రీమిక్స్ బటన్ ఇచ్చాడు కదా, దాంట్లో రీమిక్స్ బటన్ ఇస్తే దాంట్లో మనం ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఫోటో యాడ్ చేసుకున్నాను చూడండి. తర్వాత కింద బిర్యానీ అని రాశాను, ఏం రాయలేదు, జస్ట్ అంతే. చూడండి, మనకు ఒక వీడియో రెడీ అయిపోయి వస్తుందన్నమాట. అయితే నేను ఇక్కడ సౌండ్ మ్యూట్లో పెట్టాను కాబట్టి ఇక్కడ ఆమె మాట్లాడే వాయిస్ వినిపించదు. బట్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మాత్రం కంపల్సరీగా ఆ వాయిస్ వినిపిస్తుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా ఈజీగా. బట్ ఈ వీడియో ఇంపోర్ట్ అవడానికి మాత్రం కొంచెం టైం ఎక్కువ అవుతుంది. ఎక్కువ అంటే 1 minute లాగా, 1 minute పడుతుందండి టైము. దీనికోసమని 1 minute పడుతుంది టైం. బట్ వీడియో మాత్రం చాలా బాగా ఎడిట్ అవుతుంది, ఎడిట్ అవుతుంది అన్నమాట. ఫ్రీ యాప్ అండి, ఫ్రీ యాప్. చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ మన ఫోటో యాడ్ చేస్తే చాలు అందులో. అండ్ ఇందులో ఏంటంటే మీరు క్రియేట్ చేసిన తర్వాత ఈ వీడియోని మీరు జస్ట్ యూట్యూబ్లోనే అప్లోడ్ చేయొచ్చు, వేరే ఎక్కడ సేవ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఇది యూట్యూబ్ కోసమే క్రియేట్ చేసిన యాప్ కాబట్టి ఇందులో క్రియేట్ చేసింది ఓన్లీ యూట్యూబ్కి అప్లోడ్ చేయొచ్చు. మిగతా వాళ్ళ దేంట్లో సేవ్ కాదు ఈ వీడియో. చూడండి, ఆల్మోస్ట్ అయిపోతుంది. 73%, 100% అయిపోయింది చూడండి. ఇప్పుడు వీడియో క్రియేట్ అయ్యి వచ్చింది చూడండి. ఇక్కడ వాయిస్ నేను మ్యూట్లో పెట్టాను కాబట్టి వినిపించట్లేదు. బట్ మీరు క్రియేట్ చేసినప్పుడు మాత్రం క్లియర్గా వస్తుంది వాయిస్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో. ఇలా చేయొచ్చు మనం వీడియో. తర్వాత దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని మనం దీన్ని ఇంకా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్టర్ కానీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి వాల్యూమ్ ఎక్కువ చేసి ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట దీంట్లో. మనం ఎడిటింగ్ చేసుకోవాలి అంటే ఫిల్టర్, వాల్యూమ్ ఎడిట్ చేసి ఇలా అన్నమాట. ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం క్రియేట్ చేసిన వీడియో ఓన్లీ మన గ్యాలరీలో కూడా సేవ్ కాదు, జస్ట్ అప్లోడ్ చేయడం మాత్రమే, యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి మాత్రమే ఆప్షన్ ఉంటుంది. ఇది గ్యాలరీలో కూడా సేవ్ కాదు, డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఓన్లీ. తర్వాత నేను ఇప్పుడు హోమ్ పేజ్లోకి వెళ్తాను అన్నమాట. ఇప్పుడు మీరు వీడియో ఇప్పుడు ఫోటోతోని మన ఓన్ కంటెంట్తో వీడియో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు పైన నేను ఒకటి రాస్తున్నాను చూడండి.
నాకు పెళ్ళి కాలేదు నీకు తెలీదా అని రాస్తున్నాను. చూడండి, నాకు పెళ్ళి కాలేదు నీకు తెలీదా అని రాస్తున్నాను. చూడండి, ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు బాగా అర్థమవుతుందండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. అయితే ఇక్కడ అప్లోడ్ అప్ టు 3 ఇంగ్రీడియంట్స్ అని ఇచ్చాడు కదా, అక్కడ 3 ఫొటోస్ అన్న యాడ్ చేసుకోవచ్చు, 2 ఫొటోస్ అన్న యాడ్ చేసుకోవచ్చు, 1 ఫోటో అన్న యాడ్ చేసుకోవచ్చు వీడియో జనరేట్ చేయడానికి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం రాసిన టెక్స్ట్ తోటి వీడియో జనరేట్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం టైం పడుతుంది, 1 మినిట్ 1.5 మినిట్ టైం పడుతుంది, బట్ అయిపోతుంది. ఇక్కడ మన ఓన్ వర్డ్స్ తోటి మనం ఏమైతే రాసామో అక్కడ ఆ వర్డ్స్ తోటి వీడియో క్రియేట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు చిన్నపిల్లల ఫొటోస్ యాడ్ చేయరాదు. అలా యాడ్ చేస్తే మీకు వీడియో క్రియేట్ కాదన్నమాట. ఇది యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకం అన్నమాట. చిన్నపిల్లల ఫొటోస్ యాడ్ చేయకూడదు దీంట్లో, మీకు వీడియో క్రియేట్ అవ్వదు అలా చేస్తే. చూడండి, అయిపోతుంది. ఇలా అయిపోయింది. ఏఐతో క్రియేట్ చేసి చూడండి, ఇప్పుడు వస్తుంది వీడియో. చూడండి, ఏ వీడియో ఇలా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇవి మన ఓన్ వర్డ్స్తో క్రియేట్ చేసుకోవచ్చు ఇట్లా వీడియో. ఇది ఒక ఫ్రీ యాప్ అన్నమాట. నాకు చాలా నచ్చింది ఈ యాప్. ఇందులో ఏంటంటే మనకు వేరే యాప్స్ లాగా ఏ వీడియో ఎడిట్ చేయడానికి మనీ పే చేయని అవసరం లేదన్నట్టు. ఇది మనకు యూట్యూబే సజెషన్ చేసింది కాబట్టి ఈ యాప్ కూడా సేఫ్ అన్నమాట. చూడండి, ఇప్పుడు క్రియేట్ అవుతుంది వీడియో. 99%, కొంచెం టైం పడుతుంది. చూడండి, వచ్చింది. చూడండి, నేను వాయిస్ మ్యూట్లో పెట్టాను కాబట్టి మీకు వినిపించట్లేదు, బట్ ఇది వీడియో మీరు క్రియేట్ చేసిన తర్వాత వాయిస్ చాలా క్లారిటీగా వస్తుంది. నేను ఎందుకంటే వాయిస్ ఓవర్ చేస్తున్నాను కాబట్టి వాయిస్ మ్యూట్లో పెట్టడం వల్ల వినిపించట్లేదు. సరేనా? చూడండి, ఈ వీడియోని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫిల్టర్స్తోని, ఎఫెక్ట్స్తోని, బ్యాక్గ్రౌండ్తోని ఇట్లా చేసుకోవచ్చు. బ్యాక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక ఇమేజ్ జనరేట్ చేయాలనుకున్నాం అనుకోండి ఏఐతోని. సో ఇప్పుడు చూస్తున్నాం, చూడండి, మేకింగ్ ఏ కేక్ అని ఇక్కడ రాశాను అన్నమాట. సో ఇక్కడ ఒక ఫోటో ఇచ్చేస్తాను. ఆ ఫోటో ఇచ్చేసిన తర్వాత చూడండి, ఈ ఫోటో ఏఐతో జనరేట్ అయి వస్తుంది మనకు అన్నమాట. చూడండి, ఏఐతో జనరేట్ అవ్వాలి అంటే మనం థంబ్నెయిల్స్ క్రియేట్ అన్నట్టు థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనకు వీడియోస్కి. మనం ఏదైతే వర్డ్స్ రాస్తామో, మనం ఏదైతే జనరేట్ చేసి ఇవ్వమని అక్కడ రాస్తామో అదే మనకు రెడీ అయ్యి వస్తుంది అన్నమాట. ఇలా సో ఇక్కడ పిక్ వస్తుంది. ఇప్పుడు కొంచెం టైం పడుతుంది, బట్ యాప్ మాత్రం చాలా బాగుందండి, చాలా బాగా వర్క్ చేస్తుంది. బట్ ఏంటంటే ఇందులో చిన్నపిల్లల ఫొటోస్ వేయకూడదు, అది సపోర్ట్ చేయదు. చూడండి, రెడీ అయ్యి వచ్చింది. చూడండి, నేను కేక్ తయారు చేస్తున్నట్టు ఎట్లా వచ్చిందో వీడియో ఫోటో అట్లా వస్తుందన్నమాట. దీన్ని కూడా మనం కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఏదన్నా అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ చేయొచ్చు, ఇది మన ఇష్టం. బట్ ఇందులో క్రియేట్ చేసిన వీడియో ఓన్లీ యూట్యూబ్లోనే అప్లోడ్ చేయాలి, ఇంకెక్కడ అప్లోడ్ చేయకూడదు. అండ్ ఇది గ్యాలరీలో సేవ్ కాదు, బట్ మనకి ఏ వీడియో చాలా బాగా క్రియేట్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఇంకా క్రియేట్ ప్రాజెక్ట్ అని వస్తుంది. చూడండి, అది ఏంటంటే మనం లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, వాటిని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు చూడండి, షార్ట్స్కి కానీ లాంగ్ వీడియోస్కి కానీ ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ అన్నమాట. ఇది కూడా ఈ ఆప్షన్ కూడా ఉంది అందులో యాడ్ చేయడానికి. మనకు కాపీరైట్ మ్యూజిక్ అన్నమాట. మనం లాంగ్ వీడియోస్కి కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ మ్యూజిక్. ఓవరాల్గా యాప్ మాత్రం చాలా బాగుందండి, ఫ్రీగా మనం ఎన్నైనా ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఒక్క కండిషన్ ఏంటంటే ఈ యాప్లో మనం మార్నింగ్ 12 AM నుండి రాత్రి 12 గంటల నుండి పొద్దున 9 గంటల వరకు
ఎన్ని ఏ వీడియోస్ అన్నా ఎడిట్ చేసుకోవచ్చు, జనరేట్ చేసుకోవచ్చు. ఎన్ని ఏ వీడియోస్ అన్నా జనరేట్ చేసుకోవచ్చు. మార్నింగ్ 9 అయిపోయిన తర్వాత కొన్ని లిమిట్స్ ఉంటాయి. డేలో 3 లేదా 4 అంతే అన్ని వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓవరాల్గా యాప్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదేనండి మీరు అడుగుతున్న వైటీ క్రియేట్ స్టూడియో. ఒకసారి ట్రై చేయండి. మీరు అడుగుతున్న ఏ వీడియోస్ యాప్ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇవన్నీ ఏ వీడియోస్ చూడండి, చాలా బాగుంది యాప్. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.